అందరూ అనుకున్నట్టుగా ఏదో భారతీయ జనతా పార్టీకి ఒక 8 సీట్లు వస్తాయి అనే పద్ధతి కాకుండా ఒక తెలియని నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతాం. ఏ ఇంటికి పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి ఈసారి మీకు ఓటేస్తాం బిడ్డ అనేటువంటి కుటుంబాలే తప్ప ఎక్కడ నీకెందుకు ఓటు వేయాలి అనేటువంటి భావన లేదు. నా మొత్తం 42 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చూస్తున్నా. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ ఈసారి టోటల్ పాజిటివ్ ఓటు తప్ప నెగిటివ్ ఓటు లేదు భారతీయ జనతా పార్టీకి. అమిత్ షా గారు తెలంగాణకు వచ్చి 12 సీట్లలో మేము గెలిచే ఆస్కారం ఉందని, ఇవి మాకున్న రిపోర్ట్ల ప్రకారంగా అని చెప్పారు. అది అక్షరాల సత్యం. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో వీక్ ఉంది, ఖమ్మంలో వీక్ ఉంది అనేది కాకుండా అంతటా కూడా బ్రహ్మాండంగా ఉంది. మేము ఎఫెక్టివ్గా చేసుకున్న అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం. మేము ఊహించని పద్ధతిలో ఓట్లు సంపాదించబోతున్నాం. కాబట్టి అలా సర్వే సంస్థలకు అందని రిపోర్ట్ 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతున్న సందర్భంలో రేపటి భవిష్యత్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప వేరే వాళ్ళు లేదు. కాబట్టి నేను మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి రాబోయే కాలంలో రాష్ట్ర మేలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డెఫినెట్గా మేము ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, మా పార్టీ ఏ మేనిఫెస్టో అయితే ప్రకటించిందో, ఏ హామీలు అయితే ఇచ్చిందో తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తాను. క్వశ్చన్ రైజ్ కాదు, తెలుస్తే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టడం నాకే లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు నిక్షిప్తంగా ఉంది. 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతుంది. గట్టే కేసీఆర్ గారు కూడా మాట్లాడాడు, మొత్తం 12 సీట్లు వస్తాయి, నేనే ప్రధానమంత్రి అవుతాను. మాటలు వేరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్న మాట ఏంటంటే, పాడిందే పాడరా అన్నట్టుగా 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే చెప్పిందో, మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది, మోడీ గారు వస్తే దేశంలో రక్తపాతం వస్తుందని చెప్పిండ్రు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయాల గురించి 10 సంవత్సరాల మోడీ గారి చేతినే సజీవ సాక్ష్యం కదా. ఇప్పుడు మళ్ళీ 2024లో గదే మాట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, రక్తపాతం. ప్రూవెన్ థింగ్, మోడీ గారి సారథ్యంలో దేశంలో ఎక్కడ హింస లేదు, ఎక్కడ బాంబు పేలుళ్ళు లేవు, ఎక్కడ తుపాకుల మోతలు లేవు, ఎక్కడ శ్రీనగర్లో రాళ్ల వర్షాలు లేవు మిలిటరీ మీద. ఇంత గొప్పగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం, దేశ గౌరవం గొప్పగా పెరిగింది ఈ 75 సంవత్సరాల చేతిలో మోడీ గారి పీరియడ్లో అయిన తర్వాత. ఇంత ప్రజలంతా మోడీ మోడీ అంటుంటే ఊరంతా ఒకదారి అయితే ఊసలు వెళ్ళింది వేరే జరిగినట్టుగా, ప్రజలంతా ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరే వైపు ఉంటే దానికి ఎవరి వాళ్ళ కర్మ వాళ్ళకి ఆర్డర్ తప్పినట్టున్నది. వాళ్ళకి ఖాళీ తప్పి మాట్లాడుతుంది తప్ప ఖాళీడు కాదు. వాళ్ళకి డెస్పరేషన్లో ఉన్నారు. అంటే నేను గవర్నమెంట్ ఉండంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టంగా ఇన్ని హామీలు ఇవ్వంగా నాకు కాదని భారతీయ జనతా పార్టీ గిన్ని సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అనుకుంటారు. రేపటి భవిష్యత్ అతి తక్కువ కాలంలో ప్రజల దృష్టిలో పలచబడ్డ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న మాటలే దానికి సజీవ సాక్ష్యం. కాబట్టి దానికి 4వ తారీఖు నాడు తెచ్చిపోతుంది. మీరు ముఖ్యమంత్రి గారు 14 సీట్లను నిన్నటి వరకు అన్నారు. నిన్న స్టేట్మెంట్ చూడండి, 9 సీట్లకు వచ్చినాయి. నిన్నటి స్టేట్మెంట్ తోటి 9 సీట్లు గెలుస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇది స్పష్టమైతే ఉంది. పోలింగ్ తర్వాత 14 సీట్లకి వెళ్ళి 9 సీట్లకి దిగిపోయినటువంటి వాస్తవాన్ని ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి వల్ల దీనివల్ల ఏ రకమైనటువంటి పోలింగ్ జరిగిందో దీనివల్ల అర్థమవుతుంది. ఆదిలాబాద్ ఒకవేళ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఆదిలాబాద్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి దీని మీద స్పష్టత ఉంటే నేను దేనికైనా సిద్ధం.